ఫ్రెండ్స్, ఈ రోజు మన స్టోరీ టైమ్ లో మనం చూడబోయే కథ నల్లి కథ. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజుగారి పడక మంచంలో ఒక నల్లి కుటుంబం రాజుగారి రక్తాన్ని పీల్చుకుంటూ చాలా ఆనందంగా జీవించేవి. ఒకరోజు పరుపుపై నల్లి పడుకుని ఉండగా ఒక దోమ వచ్చి, ఆహా, ఇది ఎంత బ్రహ్మాండమైన పరుపు అని అనగానే నల్లికి మెలకు రాగానే, ఓరి దుర్మార్గుడా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. అప్పుడు దోమ నల్లితో, మిత్రమా, నన్ను నీ అతిథిగా చూడు. నిన్ను ఎంతో మంది రక్తాన్ని రుచి చూసిన దాన్ని, కానీ నేను ఎప్పుడు రాజుగారి రక్తాన్ని రుచి చూడలేదు. జీవితంలో రాజుగారి రక్తం రుచి చూడాలనేదే నా చివరి కోరిక. అప్పుడు నల్లి దోమతో, సరే, కానీ ఒక షరత్తు అని దోమతో అంటుంది. అప్పుడు దోమ, ఏంటా షరత్తు అనగానే నల్లి రాజుగారు నిద్రపోయేంత వరకు ఆగాలి అంటుంది. అప్పుడు వెంటనే దోమ సరే అని అంటుంది. అప్పుడు రాత్రి రాజుగారు పడక మంచంపై నిద్రపోతూ ఉంటారు. అప్పుడు దోమ రాజుగారి కాళ్ళ దగ్గర వాలి, రాజుగారు పడుకున్నారు, నేను వెంటనే రాజుగారి రక్తాన్ని రుచి చూడాలి అని రాజుని కుడుతుంది. అప్పుడు వెంటనే రాజుగారికి మెలకు వచ్చి, అక్కడున్న భటులతో, నన్ను ఏదో కుట్టింది, దాన్ని వెతికి చంపివేయండి అని అంటాడు. అప్పుడు భటులు పడక మంచం మొత్తం గాలిస్తూ ఉంటారు. అదే సమయంలో దోమ పారిపోతుంది. పరుపులో ఉన్న నల్లులు ఎటు వెళ్ళలేక భటుల చేతికి చిక్కి చనిపోతాయి. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే, కొత్త వారిని మనం ఎప్పుడూ నమ్మకూడదు.